హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అతిపెద్ద హాట్ టాపిక్ బీహార్. దశాబ్దాలుగా తెర వెనుక ఉండి కింగ్ మేకర్ గా చక్రం తిప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏకంగా సింహాసనాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో బీహార్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. బీహార్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒక బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడు. ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి. నితీష్ కుమార్ రాజీనామా చేసిన వెంటనే బీజేపీ రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమై అనూహ్యంగా సామ్రాట్ చౌదరి పేరును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు. 2005 నుంచి నితీష్ కుమార్ తో బీజేపీ పొత్తులో ఉన్న ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవులతోనే సరిపెట్టుకుంది. కానీ ఈసారి సమయం చూసి కొట్టింది. నిజానికి సీఎం రేస్ లో చాలా పేర్లే వినిపించాయి. యాదవ సామాజిక వర్గం ఓట్ల కోసం కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ని సీఎం చేస్తారని అందరూ అనుకున్నారు. రాష్ట్ర మంత్రి దిలీప్ జైస్వాల్ పేరు కూడా బలంగానే వినిపించింది. ఇంకో పక్క నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ రాజకీయాల్లోకి వస్తాడని, అతనికి డిప్యూటీ సీఎం ఇస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. కానీ నితీష్ కుమార్ వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆ ఊహాగానాలకు బ్రేక్ పడింది. బీజేపీ అధిష్టానం మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సైలెంట్ గా సమ్రాట్ కు కిరీటం కట్టేసింది. మరి బీహార్ తొలి బీజేపీ సీఎంగా సమ్రాట్ చౌదరి ఎన్నికపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.